ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చాలా సంతోషం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ నూతన సంవత్సరంలో మనము 31వ తారీఖున కావచ్చు, లేకపోతే 1వ తారీఖున కావచ్చు, తర్వాత దినాల్లో కావచ్చు, వాగ్దానాలు తీసుకున్నాం. అర్థమైందండి. దేవుడు వాగ్దానం ఇచ్చాడు, సంఘానికి ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏంటి, ఎవరైనా చెప్తారా? ఏంటండి? నేను జనులకు అద్భుతములను కనబరుచును. అది ఒక స్పెసిఫిక్గా సంఘానికి ఇచ్చిన వాగ్దానం. మీకా గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం మాట ఉంటుందన్నమాట. సో వాగ్దానం తీసుకున్నాం. మనం నిబంధన ప్రజలమే. యేసు ప్రభువారు తన రక్తాన్ని చిందించి అవునా మనల్ని నూతన నిబంధన జనులుగా చేశారు. కాబట్టి నిబంధన జనులుగాను వాగ్దాన ప్రజలుగాను ఉన్నాం, కాదని అంటలేదు. కానీ అదే సమయంలో దేవుడు బైబిల్లో అనేక ఆజ్ఞలు ఇచ్చాడు. ఏమిచ్చాడమ్మా? ఆజ్ఞలు ఇచ్చాడు. ఆజ్ఞ అంటే ఏంటి? తప్పనిసరిగా పాటించాల్సింది. బైబిల్లో ఆజ్ఞలు ఉన్నాయి కానీ సూచనలు సలహాలు లేవు. అవునా? అవునా, ఉచిత సలహా లాంటివి లేవు. ఆజ్ఞలు, శాసనములు, కట్టడములు ఉన్నాయి కానీ, వాగ్దానాలు ఉన్నాయి కానీ అలాంటి ఉట్టుట్టి మాటలు మాత్రం బైబిల్లో లేవు. హల్లెలూయా. అయితే మనము దీవించబడాలంటే బైబిల్లో దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలను కూడా పాటించాలి. ఆజ్ఞలు లేకుండా జీవిస్తున్నామంటే మనము బ్రేకులు లేని సైకిల్ తొక్కుతున్నట్టే లెక్క అనమాట. బ్రేకులు లేని సైకిల్ మీద వెళ్ళేవాళ్ళు స్పీడ్గా వెళ్తారా? బ్రేకులు ఉన్న సైకిల్ మీద వెళ్ళేవాళ్ళు స్పీడ్గా వెళ్తారా? బ్రేకులు ఉన్న సైకిల్ మీద వెళ్ళేవాళ్ళే స్పీడ్కి వెళ్ళగలరు. బ్రేకులు లేకుండా వెళ్ళేవాళ్ళు స్పీడ్కి వెళ్ళలేరు. స్పీడ్కి వెళ్తే ఎక్కడో దగ్గర ప్రమాదం జరుగుతుంది. అర్థమవుతుందండి. వారు ముందుకు వెళ్ళలేరు. అదే బ్రేకులు ఉన్నాయనుకోండి, మనం ముందుకు స్పీడ్గా వెళ్ళగలం, ఆగగలం, గమ్యం క్షేమంగా చేరగలం అనమాట. అందుకే బ్రేకులు ఉండాలి. ఈ ఆజ్ఞలు అనేవి మనకు బ్రేకులు లాంటివి. అవునా? ఈ బ్రేకులు లేకపోతే మనం ఎలాగైతే ముందుకు వెళ్ళలేమో, క్షేమంగా వెళ్ళలేమో, ఆజ్ఞలు పాటించిన వారు కూడా క్షేమంగా ఉండరు, ముందుకు వెళ్ళలేరు అనమాట. యెషయా గ్రంథంలో 48వ అధ్యాయంలో 18వ వచనంలో ఈ మాట ఉంటుంది. యెషయా గ్రంథం చూడండి, 48వ అధ్యాయము 18వ వచనంలో, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేను ఎంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. ఎలా ఉంటుందట? దేవుని ఆజ్ఞలను ఆలకిస్తే మన క్షేమము నదిలాగా ఉంటుందట, మన నీతి సముద్ర తరంగాల్లాగా ఉంటుంది. నదిలో నీళ్లు ఎలాగుంటాయండి? స్టిల్గా ఉంటాయి. అవునా? అలల్లాగా ఉండవు అనమాట, చిన్నవి అలా కదులుతుంటాయి. కానీ సముద్రం యొక్క అలలు అయితే నిమిషానికి 15 నుంచి 17 అలలు వచ్చి వెళ్తూ ఉంటాయి. అవునా? నీతిని అయితే దేవుడు అలల్లాగా బయటికి తీసుకుని వస్తాడట. క్షేమాన్ని అయితే సమాధానంగా ఏంటంటే స్టిల్గా ఉంచుతాడట. ఎప్పుడు? దేవుని ఆజ్ఞలను ఆలకిస్తే. హల్లెలూయా. అర్థమని దేవుని ఆజ్ఞలు ఆలకించలేదు అనుకోండి, మనకు క్షేమం ఉండదు, సమాధానము ఉండదు. అందుకే దేవుని ఆజ్ఞ ఆశీర్వాదం అన్న విషయం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమని జ్ఞాపకం చేసుకోవాలి? ఆశీర్వాదం అన్నమాట. దేవుని ఆజ్ఞలు పాటించకపోతే ఆశీర్వాదం లేదు, క్షేమము లేదు, సమాధానము లేదనమాట. ఆదికాండంలో 3వ అధ్యాయంలో ఆదామవ్వలతో దేవుడు మాట్లాడి ఆ మంచి చెడుల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని తినొద్దన్నాడు. తినొద్దని ఒక ఆజ్ఞ ఇచ్చాడు. మీరు తింటే చనిపోతారని చెప్పాడు. కానీ వాళ్ళు తిన్నారు, ఆజ్ఞ అతిక్రమించారు. తర్వాత ఏమైంది? వారు ఏదైనా తోటలోంచి బయటికి త్రోసివేయబడ్డారు. అయితే ఆజ్ఞని పాటించినట్టయితే ఆశీర్వాదం వాళ్ళకి కంటిన్యూ అవుతుండేది. దేవుని ఆశీర్వాదం కావాలంటే దేవుని ఆజ్ఞలను పాటించాలి. దేవుడు నీకు ఆల్రెడీ ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదాన్ని కాపాడుకోవాలన్నా కూడా దేవుని ఆజ్ఞలను పాటించాలి. హల్లెలూయా. అప్పుడే మనం ఆశీర్వదించబడతాం, లేకపోతే ఆశీర్వాదాన్ని కాపాడుకుంటూ ఉంటాం అన్నమాట. అందుకే దేవుని ఆజ్ఞలను మనము పాటించాలి. ఆజ్ఞ ఆశీర్వాదం అన్న విషయం జ్ఞాపకం చేసుకుందాం. ఆజ్ఞ క్షేమం అన్న విషయం జ్ఞాపకం చేసుకుందాం. ఆజ్ఞ మనకు దీపము లాంటిది. ఎలాంటిదమ్మా? దీపం. దేవుని ఆజ్ఞలు గనక లేకపోతే ఇంట్లో దీపం లేదు, కరెంటు లేనట్టే, దీపం లేనట్టే, టార్చ్ లైట్ లేనట్టే, లేకపోతే కొవ్వొత్తేమీ లేనట్టే లెక్క. ప్రియమైన దేవుని సామెతల గ్రంథంలో 6వ అధ్యాయంలో 23వ వచనంలో ఈ మాట ఉంటుంది. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనంలో, ఆజ్ఞ దీపముగాను ఉపదేశం వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. ఏంటండి? ఆజ్ఞ దీపం అనమాట. దేవుని ఆజ్ఞలు దీపంతో సమానం. దేవుని ఆజ్ఞలు పాటించిన వారు వెలుగు లేకుండానే ప్రయాణం చేస్తున్నట్టు లెక్క. వెలుగు లేకపోతే మనం ఎంత దూరం ప్రయాణం చేయగలం? ఎక్కడికి చేయలేం, స్పీడ్గా వెళ్ళలేం,
అవునా, ఒక దగ్గరే ఉండిపోవాల్సిన పరిస్థితి వస్తుందన్నమాట. అందుకని దేవుని ఆజ్ఞలు ఎవరైతే గైకుంటారో వారి దగ్గర దీపం టార్చ్ లైట్ ఉన్నట్టే లెక్క అనమాట, వెలుగున్నట్టే లెక్క అనమాట. అందుకే దేవుని ఆజ్ఞలు మనము పాటించాలి. హల్లెలూయా, గట్టి హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే దేవుని ఆజ్ఞ నిత్య జీవం అట. ఏంటమ్మది? నిత్య జీవం అనమాట. యోహాను సువార్తలో 12వ అధ్యాయంలో 50వ వచనంలో ప్రభువు చెప్తారు. యోహాను సువార్త 12వ అధ్యాయం 50వ వచనంలో ఆయన ఆజ్ఞ నిత్య జీవమని మనం ఎరుగుదుము. ప్రభు చెప్పారు ఈ మాట. దేవుని ఆజ్ఞట నిత్య జీవమట. దేవుని ఆజ్ఞలో జీవం ఉంది, మామూలు మాటలు కాదు. అవునా, అది మనిషిని బ్రతికిస్తుంది, మనిషిని మారుస్తుంది అనమాట, నిత్య జీవానికి నడిపిస్తుంది. చదవండి ఎవరైనా అదే ఆ మాట చదవండి. ఆ, ఉమ్. చాలండి, చూసారండి ప్రభు చెప్తున్న మాట. దేవుని ఆజ్ఞట నిత్య జీవమట. అర్థమైందండి. సో దేవుని ఆజ్ఞను మనం పాటిస్తే ప్రియమైన దేవునులరా ఖచ్చితంగా నిత్య జీవానికి వెళ్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అదే సమయంలో దేవుని ఆజ్ఞను పాటించిన వారికి అవమానాలు వస్తాయట. ఏమొస్తాయమ్మా? అవమానాలు వస్తాయి. దేవుని ఆజ్ఞను లక్ష్య పెట్టిన వాళ్ళు, నిర్లక్ష్య పెట్టేవాళ్ళు, ఇష్టానుసారంగా జీవించేవాళ్ళు అవమానము, నింద, శ్రమ, బాధ గురవుతూ ఉంటారు. 119వ కీర్తనలో 6వ వచనం చదివితే ఆ మాట మనం గ్రహించవచ్చు. 119వ కీర్తన 6వ వచనం చూడండి. నీ ఆజ్ఞలు నేను లక్ష్యము చేయుచున్నాను, కావున నాకు అవమానం కలగట్లేదు. అవునా, అవమానం కలుగుతుంది. దేనికంటే మనం దేవుని వాక్యాన్ని, దేవుని ఆజ్ఞలను పక్కన పెడుతున్నాం. అందుకే చాలా విషయాలు అవమానం పాలవుతున్నాం. ఏదో ఒక అవమానానికి, ఏదో ఒక నష్టానికి, ఏదో ఒక శ్రమకు గురవుతున్నాం. అదే దేవుని ఆజ్ఞలు పాటించండి, అవమానం కలగదు. ఏం కలగదమ్మా? అవమానం కలగదు. అవమానాలన్నిటి నుంచి విడుదల పొందుతాం. వస్తే శ్రమలు రావచ్చు, నిందలు రావచ్చు, కానీ అవమానాలు మాత్రం పడాల్సిన పరిస్థితి మనకి రాకుండా దేవుడు తప్పిస్తాడు. ఊరికి వచ్చే నిందలు వేరు, మనం తప్పు చేసి నిందపడ్డం, అవమానం పడ్డం, శ్రమ పడ్డం, సిగ్గుపడ్డం, అలాంటి పరిస్థితి రాకుండా దేవుడు తప్పిస్తాడు. హల్లెలూయా. అందుకే దేవుని ఆజ్ఞలను పాటించాలన్నమాట. దేవుని ఆజ్ఞలు పాటించిన వారు శాపగ్రస్తులు కూడా అయిపోతారని బైబిల్లోనే రాస్తుంది. 119వ కీర్తన 21వ వచనంలో ఆ మాట ఉంటుంది చూడండి. 119 గర్విష్ఠులను నీవు గద్దించున్నావు, నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులట. దేవుని ఆజ్ఞలను విడిచి తిరిగే వాళ్ళట శాపగ్రస్తులు అయిపోతారట. శాపం తెచ్చేసుకుంటూ ఉంటారు. దేవుని ఆజ్ఞలు విడిచి తిరిగితే, సపోజ్ ఇంట్లోంచి పిల్లలు వెళ్ళిపోయారు అనుకోండి, ఏమవుతారండి? వాళ్ళు శాపగ్రస్తులు అయిపోతారు. ఒక సపోర్ట్ ఉండదు, ఒక ఆధారం ఉండదు. అవునా, వాళ్ళు ఎన్ని శ్రమలు పడతారో మనం చూస్తుంటాం. కోరుండి లేచిపోవడమో, లేకపోతే ఇంకోటేవో చేసిన పిల్లలు ఇంట్లోంచి అలిగి వెళ్ళిపోవడమో ఏవో చేస్తుంటారో వాళ్ళకి ఏ ఆధారం ఉండదు. వాళ్ళు శ్రమలు, బాధలు, కష్టాలు ఎన్నో పడుతూ శాపగ్రస్తమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. అలాగే దేవుని ఆజ్ఞలు విడిచి తిరిగే వాళ్ళు కూడా గూడు విడిచి పక్షి గూడు విడిచి తిరిగితే ఎలాగుంటుందో, ఇప్పుడు పక్షి గూడు విడిచి తిరిగింది అనుకోండి, ఏదో ఒక పాము లేకపోతే ఏదో ఒక జంతువు వచ్చి ఆ గూడుని పాడు చేసినట్లు మన పరిస్థితి కూడా అలాగైపోద్ది. అందుకని దేవుని ఆజ్ఞలు విడిచి తిరగకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని ఆజ్ఞలను నిర్లక్ష్య పెట్టేవారు అవమానము, నింద, బాధ, శ్రమ, ఆఖరికి శాపగ్రస్తం కూడా అయిపోతూ ఉంటుంది. అందుకని ప్రియమైన దేవుడా మనము దేవుని ఆజ్ఞలను లక్ష్య పెట్టాలి. ఏం చేయాలమ్మా? ఎందుకు? అది ఆశీర్వాదం, అది క్షేమం, అది దీపం, అది నిత్య జీవము. కాబట్టి దాన్ని మనము లక్ష్య పెట్టాలా, అది మనకు సంతోషం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆజ్ఞలు చాలా ఉన్నాయి బైబిల్లో. అవునా, మొదటిసారిగా లేకపోతే మోషే భక్తుడికి దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడమ్మా? 10 ఆజ్ఞలు ఇచ్చాడు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, ఏ విగ్రహమునైనా నీవు చేసుకొనకూడదు. అవునా, విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకోవాలి. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించాలి. నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలించకూడదు, అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు, నీ పొరుగువానిదగు దేనిని ఆశింపకూడదు. ఇవన్నీ 10 ఆజ్ఞలు. హల్లెలూయా. ఈ 10 ఆజ్ఞలు దేవుడు చెప్పాడు. ఈ 10 ఆజ్ఞలన్నింటినీ విడగొడితే 613 ఆజ్ఞలు అవుతాయి. బైబిల్లో పాత నిబంధనలో చూస్తే మోషే ధర్మశాస్త్రంలో ద్వితీయోపదేశకాండం వరకు 613 ఆజ్ఞలు. చేయకూడనివి, చేయాల్సిన అన్నీ కలిపి 613 ఆజ్ఞలు అన్నమాట. ఇవన్నిటినీ ఒకవేళ అవునా అన్నిటినీ కూడా ఒకవేళ కుదించామనుకోండి,
రెండు కేటగిరీ కిందకు వస్తాయి. ఎన్ని కేటగిరీస్ అండి? రెండు కేటగిరీస్. అవి ప్రభువు చెప్పిన మాటలు చూద్దాం. చూడండి ఒకసారి మార్కు సువార్త 12వ అధ్యాయము. మార్కు సువార్త 12వ అధ్యాయంలోనికి రండి. ఒక శాస్త్రి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైన ఆజ్ఞ ఏదని అడుగుతాడనమాట. అప్పుడు యేసు ప్రభు వారు చెప్తూ ఉంటారు. నేను చదువుతాను చూడండి, 29వ వచనం. మార్కు సువార్త 12వ అధ్యాయం 29వ వచనం. అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు. నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలను అనున్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలను అన్నది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేది లేదని అతనితో చెప్పాను. హల్లెలూయా. 2 ఆజ్ఞలు. ఒకటేంటి? దేవుణ్ణి ప్రేమించాలి. ఒకటేంటమ్మా? దేవుణ్ణి రెండోది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఈ 2 ప్రధానమైన ఆజ్ఞ అనమాట. ఈ 613 లేకపోతే ఈ 10 ఆజ్ఞలు అన్నిటినీ కూడా కుదిస్తే ఈ 2 ఆజ్ఞలు తేలుతాయి అనమాట. సో దేవుణ్ణి ప్రేమించడం చాలా ఆశీర్వాదం. దేవుణ్ణి ప్రేమించడం ఏంటండి? చాలా ఆశీర్వాదం. ఆశీర్వాదం అంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని నువ్వు నమ్మడం అది నీకు ధన్యత. నువ్వు దేవుణ్ణి ప్రేమించడం అది ఆశీర్వాదం. హల్లెలూయా. అర్థమవుతుందండి? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని నమ్మితే, అవునా, అది ధన్యత, ఎంతో ధన్యత అనమాట. దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడు? ఎంతో ప్రేమించాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చదివితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, అవునా, ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు వారిని మన కోసం శిలువలో బలిగా అర్పించారు. ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అర్పించారన్నమాట. సో దేవుడు మనల్ని ప్రేమించాడు. దేవుడిలో ప్రేమ ఉంది కాబట్టి, తన ప్రేమను వ్యక్తం చేయాలి కాబట్టి ఆయన మనల్ని పుట్టించాడు. అర్థమైందండి? తర్వాత దేవుడు తన కృపచేత మనల్ని రక్షించాడు. మనం తప్పిపోయాం, ఇష్టం వచ్చిన మార్గాల్లోకి వెళ్ళిపోయాం. కానీ దేవుడు మానవ జాతిని తన కృపచేత విమోచించాలని ఆయన సంకల్పించారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత తన ప్రేమను వెల్లడి చేసి ఏం చేశారంటే మనలను రక్షించారు. సో మనల్ని పుట్టించింది తన ప్రేమను వ్యక్తం చేయడానికి, అవునా. మనం తప్పిపోయినా తన కృపను చూపించి మనల్ని రక్షించింది, అవునా, మన ఎడల తనకున్న ప్రేమను వ్యక్తం చేయడానికి. సో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని నమ్మడమే యేసయ్య నమ్మడం. హల్లెలూయా. 1 యోహాను 4వ అధ్యాయంలో 19వ వచనంలో ఈ మాట ఉంటుంది. 1 యోహాను 4వ అధ్యాయం 19వ వచనంలో, మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దానిని నమ్ముకున్నాం. హల్లెలూయా. యేసయ్య నమ్ముకోవడం అంటే, దేవుడిని నమ్ముకోవడం అంటే ఏంటి? మన ఎడల దేవునికి ఎంత ప్రేమ ఉందో దాన్ని తెలుసుకుని దాన్ని నమ్ముకోవడమే దేవుడు నమ్ముకోవడం. హల్లెలూయా. ఎంత దేవుడు ప్రేమించాడండి, ఎంత అంటే తన కుమారుని బలిగా అర్పించేంత. హల్లెలూయా. యేసయ్య ప్రాణం పెట్టినంతగా మనలను ప్రేమించారు. మొదట ఆయన ప్రేమించారట. మొదట ఎవరు ప్రేమించారండి? మొదట దేవుడే ప్రేమించాడు. 1 యోహాను 4:10లో ఇదే మాట ఉంటుంది. మనం ఆయన్ని ప్రేమించితమని కాదు, కానీ ఆయనే మొదట మనలను ప్రేమించెను. ఇందులో ప్రేమ ఉంది, అవునా. ఆయనే మొదట మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉంది ప్రియమైన దేవుడా. కాబట్టి మనము మొదట ఆయన ప్రేమించాడు. హల్లెలూయా. ఆయన ప్రేమించాడు కాబట్టి మనల్ని ప్రేమించమంటున్నాడు. ఏమంటున్నాడండి? మనల్ని ఇప్పుడు దేవుడు మన ఎడల ప్రేమ చూపించి మన దగ్గర నుంచి కూడా ప్రేమను ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అర్థమైందండి? నువ్వు గనక దేవుని ప్రేమించావు అనుకోండి, అది ఆశీర్వాదం. దేవుడు ప్రేమించమని ఆజ్ఞాపిస్తున్నాడు. ఆయన బతిమలాడతలేదు. ఎందుకంటే ఆయన సృష్టించాడు, ప్రాణం పెట్టాడు, అవునా, సమస్తాన్ని ఇచ్చాడు. నువ్వు అడగక మునిపే, మనం భూమి మీద పడక మునిపే అన్నీ ఉన్నాయి భూమి మీద, అవునా. ఆదాము అవ్వల్ని సృష్టించక మునిపే అన్నీ సిద్ధం చేసి ఆఖరిని వాళ్ళని చేశాడు. మరి మనం పుట్టక ముందే అన్ని భూమి మీద ఉన్నాయి, అన్నిటిని మనం అనుభవిస్తున్నాం. అన్నిటికీ అర్థం ఏంటంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇప్పుడు నువ్వు దేవుణ్ణి ప్రేమించావు అనుకోండి, అది ఎంత ఆశీర్వాదమో. దేవుణ్ణి ప్రేమించేవారట బలముగా ఉదయించే సూర్యుని వలె ఉంటారట. ఎలా ఉంటారు? బలముగా ఉదయించే సూర్యుని వలె ఉంటారు. న్యాయాధిపతుల గ్రంథంలో 5వ అధ్యాయంలో 31వ వచనంలో మాట ఉంటుంది. నాతో పాటు చెప్పండి ఈ మాట. ఆయనను ప్రేమించువారు బలముగా ఉదయించు సూర్యుని వలె నుందురు. హల్లెలూయా. చూసాను ఎంత మంచి మాట.
దేవుణ్ణి ప్రేమించేవారట సూర్యుని వలె బలముగా ఉదయించే సూర్యుడు. ఇప్పుడు సూర్యుడు ఉదయిస్తాడు, ఎవరైనా వెళ్ళి ఆపగలరా? ఏ ప్రభుత్వమైనా, ఏ శక్తి అయినా ఎవరు ఆపలేరు. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళని కూడా ఎవరు ఆపలేరు. హల్లెలూయా. ఏ చీకటి శక్తులు ఆపలేవు. చీకటే ఇంకా తొలగిపోద్ది. చీకటి ఏమైపోద్దండి? తొలగిపోద్ది. సూర్యుడు ఉదయించేసరికి ఏమైపోద్దమ్మా? చిమ్మ చీకటి కరిగిపోద్ది. అవునా? కానీ సూర్యుడు ఉదయం ముందు కరిగిపోద్ది అది. అలాగూ దేవుని ప్రేమించేవారు బలముగా ఉదయించే సూర్యుని వలె ఉంటారు. ఎంత మంచి గొప్ప ఆశీర్వాదం. హల్లెలూయా. అందుకే దేవుణ్ణి ప్రేమించాలి. ప్రియమైన దేవుడు అర్థమవుతుందండి. ఇందాక ఒక మాట చెప్తూ మిస్ అయిపోయింది. దేవుని ప్రేమించిన వారు శాపగ్రస్తులు అయిపోతారు. ఏమైపోతారు? శాపగ్రస్తులు అయిపోతారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 16వ అధ్యాయంలో 22వ వచనంలో ఆ మాట ఉంటుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 22వ వచనంలో ఎవడైనాను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శాపగ్రస్తుడు అయిపోతాడట. ఏమైపోతాడు? శాపగ్రస్తుడు అయిపోతాడు. ప్రభువును ప్రేమింపకపోవడం శాపం. ఇంత ప్రేమించిన దేవుణ్ణి నువ్వు ప్రేమించకపోతే అది శాపం కదా. అయితే ఒకవేళ దేవుడు నన్ను ఎంత ప్రేమించాడని నువ్వు కూడా ప్రేమించావు అనుకోండి, అది ఎంత ఆశీర్వాదమో. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో 24వ వచనంలో ఈ మాట ఉంటుంది. నాతో పాటు చెప్పండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికి అందరికీ కృప కలుగునుగాక. హల్లెలూయా. చూసారండి, ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నట ఎవరైతే శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నారో వారికి అట కృప కలుగుతుంది. ఏం కలుగుతుందమ్మా? కృప. అందుకే మనం ప్రేమించాలి ప్రభువుని. అవునా? ప్రేమిస్తే అది ఆశీర్వాదం. సో ప్రభువుని ప్రేమించిన వారు బలముగా ఉదయించే సూర్యుని వలె ఉంటారు. ప్రభువుని ప్రేమించిన వారట దేవుని సంకల్పంలో ఉంటారట. ఎక్కడ ఉంటారు? దేవుని సంకల్పంలో. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో ఈ మాట అండర్లైన్ చేసుకోవాలి. నిద్రలో అడిగినా లేపడిగినా మీరు చెప్పాలి. అంత జ్ఞాపకం ఉంచుకోవాలి. నాతో పాటు చెప్పండి. ఆయనను ప్రేమించువారు అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. హల్లెలూయా. మళ్ళీ చెప్పండి. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. సో దేవుని ప్రేమించేవారట ఆయన సంకల్పంలో ఉంటారట. ఎక్కడ ఉంటారండి? ఆయన ప్లాన్లో ఉంటారట. అందుకే దేవుని ప్రేమించాల. ఆయన ప్లాన్లో ఉంటే మనల్ని దేవుడు ఆయన సంకల్పం చొప్పున నడిపిస్తూ సమస్తము సమకూర్చి మేలుకై జరిగిస్తుంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు లేదో ఒకటి చూసుకుంటే చాలు, మిగిలినవన్నీ సెట్ అయిపోతాయి. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళని దేవుడు ఆస్తికర్తలుగా కూడా చేస్తాడట. ఏం చేస్తాడండి? ఆస్తికర్తలుగా కూడా చేసేస్తాడు. సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో 21వ వచనంలో మాట ఉంటుంది. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనంలో నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపేస్తాడు దేవుడు. హల్లెలూయా. మనకు తెలియకుండానే దేవుడు అవునా సమకూరుస్తూ ఉంటాడు. ఏం చేస్తాడు మనకి నువ్వు ఆయన ప్రేమిస్తే చాలు. ఏం చేస్తే చాలు? ప్రేమిస్తే చాలు. ఆయనను ప్రేమించు వారికట ఆస్తికర్తలుగా చేస్తాడు. వారి నిధులు నింపుతాడు. కొన్నిసార్లు బయటి భేదోళ్ళ కనబడవచ్చు, ఏమీ లేనిలా కనబడవచ్చు. ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో 9వ వచనంలో స్మరణ అనే సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. హల్లెలూయా. ఏమంటున్నాడండి? నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును. నువ్వు అనుకుంటున్నావు నేను శ్రమ పడుతున్నాను, నేను దరిద్రుని, నేను అప్పుల్లో ఉన్నాను, బాధల్లో ఉన్నాను, నాకు ఎవరు లేరు అనుకుంటున్నావు. కానీ నీవు ధనవంతుడివే. హల్లెలూయా. దేవుడు మనకి వెనకాల దాచి ఉంచుతాడు. ప్రియమైన దేవుడా, మనల్ని దేవుడు అనాథలుగా ఉంచే దేవుడు కాదు. ఎందుకంటే ఆయన ప్రేమిస్తున్నాం. ఏం చేస్తున్నాము? ఆయన ప్రేమిస్తున్నాం. అర్థమవుతుందండి. 91వ కీర్తన 14వ వచనం నుండి చూస్తే ఈ మాటలు మనకు కనిపిస్తాయి. 91వ కీర్తన 14వ వచనం నుండి అతడు నన్ను ప్రేమించున్నాడు గనక నేను అతని తప్పించేదను, అతను నా నామమును ఎరిగిన వాడు గనక నేను అతని ఘనపరిచేదను, అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. హల్లెలూయా. ఒకటే అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక. 14 వచ్చిన బిగినింగ్లో ఏముంది? అతడు నన్ను ప్రేమించున్నాడు. అంతే. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే 7 ఆశీర్వాదాలు కింద ఉంటాయి. ఆ 7 ఆశీర్వాదాలు మనకి. హల్లెలూయా.
ఒక్కటే ప్రభువుని ప్రేమిస్తే చాలు. ఏం చేస్తే చాలు? ప్రభువుని ప్రేమిస్తే ఈ ఆశీర్వాదాలన్నీ ఉంటాయి. ప్రభువుని ప్రేమించాలి. అలాగే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. అవునా? నిన్ను దేవుడు ప్రేమించినట్టు అవునా? నిన్ను దేవుడు ప్రేమించినట్లు మనలను దేవుడు ప్రేమించినట్లు మనం ఒకళ్ళొకళ్ళు ప్రేమించుకోవాలట. దేవుడు మనల్ని ప్రేమించినట్లు మనం లోకాన్ని ప్రేమించాలట. లోకాన్ని అంటే పాపాన్ని కాదు, లోకంలో ఉన్న ప్రజలను, నశించిపోతున్న జనులను ప్రేమించాలట. హల్లెలూయా. ప్రేమ లేకపోతే మనము వ్యర్థులము. ప్రేమ లేకపోతే ఏమంటావా? వ్యర్థులట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 13వ అధ్యాయంలో 2వ వచనంలో ఈ మాట ఉంటుంది. ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడనే. ప్రేమ లేని వాళ్ళందరూ ఎందుకు పనికిరాని వాళ్ళు అనమాట. అంటే తిడతాం కదా పనికిరానివాడని. అవునా? ప్రేమ లేకపోతే పనికిరాని వాళ్ళతో సమానం, వ్యర్థులతో సమానం అనమాట. అందుకే ప్రేమ లేనివాడు వ్యర్థుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమ లేనివాడు చీకట్లో ఉంటాడట. ఎక్కడ ఉంటాడండి? చీకట్లో ఉంటాడు. 1 యోహాను 2వ అధ్యాయంలో 12వ వచనంలో తన సహోదరుని ద్వేషించేవాడు చీకట్లో ఉన్నాడు. చీకట్లో ఉన్నవాడు తను ఎక్కడ పోతున్నాడో తనకే తెలియదు. చీకట్లో ఉన్నట్టే ద్వేషము, పగ, కక్ష కలిగి ఉన్నవాళ్ళు చీకట్లో నడుస్తున్నారు. సహోదరుని ద్వేషించే వాళ్ళు చీకట్లో నడుస్తున్నారు. అందుకనే మనలో ప్రేమ ఉండాలి. హల్లెలూయా. ఏముండాలమ్మా? ప్రేమ ఉండాలి. ప్రేమ లేకపోతే వ్యర్థుడు. ప్రేమ లేకపోతే చీకట్లో ఉన్నాడు. ప్రేమ లేనివాడు దుష్టుని సంబంధి. ఎవరి సంబంధి? దుష్టుని సంబంధి. అదే 1 యోహాను 3వ అధ్యాయం 12వ వచనంలో కయ్యూను గురించి దేవుడు చెప్తూ వాక్యం ఇలాగంటుంది. కయ్యూను దుష్టుని సంబంధి కాబట్టి తన సహోదరుని చంపేశారట. అవునా? మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. కయ్యూను దుష్టుడు సంబంధం అనమాట. ప్రేమ లేని వాళ్ళందరూ దుష్టుల సంబంధులు. అర్థమైందండి? అందుకే మనం ప్రేమ కలిగి ఉండాలన్నమాట. అదే 1 యోహాను 3వ అధ్యాయం 14వ వచనంలో తన సహోదరుని ద్వేషించేవాడు మరణమందు నిలిచి ఉన్నాడట. ఎక్కడ నిలిచి ఉన్నాడు? మరణం. ఆడు ఎప్పుడు పోతాడో తెలియదు. అర్థమైందండి? మరణమందు నిలిచి ఉంటాడు. అందుకే మనలో ద్వేషం ఉండకూడదు. సహోదరుని ప్రేమించాలి. ఏం చేయాలమ్మా? ప్రేమించాలి. అర్థమైందండి? ప్రేమిస్తే అది మనకి ఆశీర్వాదం. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. అందుకే ప్రియమైన దేవులారా, మనం ప్రేమ కలిగిన వారమై ఉండాలి. ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగిన వారమై ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 15వ వచనంలో మంచి మాట ఉంటుంది. నాతో పాటు చెప్పండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. హల్లెలూయా. ఏంటండి? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉంటకు మనం అన్ని విషయంలో ఎదగదా. ఇది ఆజ్ఞ అనమాట. దేవుణ్ణి ప్రేమించమని ఒక ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని ఒక ఆజ్ఞ అనమాట. ఈ 2 ఆజ్ఞలు కనుక మనం పాటించామనుకోండి మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఈ రోజు నుంచి మనం ఆ పని చేద్దాం. యేసు ప్రభువారు వెళుతూ ఇదే ఆజ్ఞ ఇచ్చి వెళ్ళారు. ఆ మాట బైబిల్ తీయండి అందరూ కూడా. యోహాను సువార్త 15వ అధ్యాయము 12వ వచనం చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 12వ వచనం. నాతో పాటు చెప్పండి. నేను మీకు ఆజ్ఞాపించినదేమనగా నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరును ఒకరినొకరు ప్రేమింపవలను అనుటయే నా ఆజ్ఞ. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య నేను మిమ్మును ప్రేమించిన ప్రకారం. ఎలాగండి? నేను మిమ్మును ప్రేమించిన ప్రకారం మీరును ఒకరిని ఒకరు ప్రేమింపవలను అనుటయే నా ఆజ్ఞ. హల్లెలూయా. అలా గనక మనం చేస్తే అదే ఉజ్జయం, అదే ఆశీర్వాదం, అదే క్షేమం. ఏంటమ్మా? అదే క్షేమం అనమాట. కాబట్టి దినాన ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవడం ఆశీర్వాదం. ఏంటమ్మది? ఆశీర్వాదం. అయితే దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవడం అందరికీ అది సాధ్యం కాదు. ఎవరికి సాధ్యం కాదు? అందరికీ సాధ్యం కాదు. ఎవరికంటే హార్ట్ ఎన్లార్జ్ అయిన వాళ్ళకి సాధ్యం అట. ఎవరికి సాధ్యం? ఎవరికి సాధ్యం అమ్మా? దేవుని ఆజ్ఞలను గైకొనడం హార్ట్ ఎన్లార్జ్ అయిన వాళ్ళకి సాధ్యం. హార్ట్ ఎన్లార్జ్ అయితే ఏమవుతాం? నిజానికి చచ్చిపోతాం. లోక సంబంధంగా హార్ట్ ఎన్లార్జ్ అయితే చచ్చిపోతాం. ఆత్మ సంబంధంగా హార్ట్ ఎన్లార్జ్ అవ్వకపోతే దేవుని ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకోలేము. 119వ కీర్తనలో 32వ వచనంలో మాట ఉంటుంది. చదవండి బిగ్గరగా. 119వ కీర్తన 32వ వచనం. నా హృదయమును నీవు విశాలపరిచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తాను. హల్లెలూయా. చూసారండి? ఎప్పుడట? హృదయం విశాలమైనప్పుడు.
అండర్స్టాండింగ్ స్పిరిట్ వచ్చినప్పుడు, దేవుడు అర్థమైనప్పుడు, దేవుని వాక్యం అర్థమైనప్పుడు, దేవుని మనస్సు అర్థమైనప్పుడు మన హృదయం విశాలమైనట్టు అనమాట. అప్పుడు దేవుని ఆజ్ఞల మార్గంలో మనం పరిగెత్తుతామంట. ఎలా ఏమవుతామండి? పరిగెత్తాం. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఏంటమ్మా? దేవుని ఆజ్ఞలు భారమైనవి కావు. యేసుప్రభు వారు అన్నారు మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 28వ వచనం కింద చదివితే, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్యలరా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. ఏలైనగా నా కాడి సులువును, నా భారము తేలిగ్గానే ఉన్నాయి. దేవుని భారం ఎలా ఉంటుందమ్మా? తేలిక అనమాట. సాతానుగాడు ఏం చేస్తానంటే, మన మెడ మీద కాడి పెట్టి ఆ కాడి మీద కూర్చుని మన జుట్టు పట్టుకుని చెన్నాకులు పట్టుకుని తోలుతూ ఉంటాడు. అది వాడి సిస్టమ్ అనమాట. దేవుడు ఏం చేస్తాడంటే, కాడి ఒక పక్క ఆయన ఉంటాడు, ఇంకో పక్క మళ్ళీ పెడతాడు. ఇది 2 ఎద్దులు బళ్ళు ఉంటాయి చూసారా? అవునా? ఆ కాడి ఉంటుంది చూసారా? ఒక పక్క ఒక ఎద్దు మోస్తుంది, ఇంకో పక్క ఇంకో ఎద్దు మోస్తుంది. అందుకే మనకి దేవుడు సులువు చేశాడు. హల్లెలూయా చెప్పండి. అవునా? ఇటుపక్క యేసయ్య ఉండి, ఇటుపక్క నువ్వుండి నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని, నీ వ్యాపారాన్ని, నీ ఉద్యోగాన్ని నడిపించుకోవడం బెటరా? దేవుణ్ణి పక్కన పెట్టి సాతానుగాడు ఏదో కాడి పెడితే ఆ కాడి మోస్తూ వాడు నెత్తి మీద కూర్చుని జుట్టు పట్టుకుని చర్నాకులు పెట్టి తోలుతూ ఉంటే ఇష్టమా? హల్లెలూయా. సాతానుగాడు అలాగే చేస్తాడు. మనం చదువుకున్నాం కూడా. క్రిస్మస్ టైంలో యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో మాట ఉంటుంది. యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో చూడండి, సాతానుగాడు ఇలా తోలుతుంటాడు. అది వాడి సిస్టం. అవునా? 9వ అధ్యాయంలోనికి రండి. 9వ అధ్యాయంలో 4వ వచనంలో చూద్దాం. 4వ వచనంలో, మిద్యాను దినమున జరిగినట్లు వాని బరువు కాడిని నీవు విరిచినావు, వాని మెడను కట్టు కర్రను, వాని తోలు వాని కొరడాలను నీవు విరిచినావు. హల్లెలూయా. ఏంటండి? మెడ మీద ఏముందట? కర్ర ఉందట. మళ్ళీ సాతానుగాడు తోలుతున్నాడట. ఏం చేస్తాడమ్మా? తోలుతున్నాడు. అది అది ఆ పరిస్థితుల్లో మనుషులు ఉన్నారు. విడుదల పొందలేక, నెమ్మది లేక, సమాధానం లేక ఉన్నారు. అందుకే యేసయ్య పిలుస్తాడు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్యల నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు, అంతే. ఇదే భారం. లోకంలో పాపంలో జీవించడమే భారం. దేవుని ఆజ్ఞలు గైకొనడం సులువు. ఎందుకంటే ప్రభు మనకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఎవరు సహాయం చేస్తారమ్మా? ప్రభు సహాయం చేస్తారు. ఆ ఆజ్ఞలు గైకొన్నప్పుడు అది ఆశీర్వాదం, అది క్షేమం, అది వెలుగు, అది జీవం, అది అన్నీ కూడా. హల్లెలూయా. హల్లెలూయా. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకోండి. 32వ వచనంలో ఉన్న మాట ప్రార్థన చేసుకోండి. నీవు నా హృదయమును విశాలపరచు ప్రభువా, మీ వాక్యమును అర్థం చేసుకోవడానికి సహాయం దయచేయండి. అయ్యా మీకు వందనాలు, స్తోత్రం నాయనా. అయ్యా మీకు వందనాలు, అయ్యా మీకు వందనాలు అయ్యా. ప్రార్థన చేసుకోండి, అందరూ ప్రార్థన చేసుకోండి. నీ హృదయం విశాలపరచబడకపోతే దేవుని వాక్యం అర్థం కాదు, దేవుని మాట అర్థం కాదు, దేవుని చిత్తం అర్థం కాదు, ఇంకోళ్ళ మనస్సు అర్థం కాదు, ఇంకోళ్ళ పరిస్థితులు నీకు అర్థం కావు. చులకనగా మనం చూస్తుంటాం. హృదయమును విశాలపరచు ప్రభా. అండర్స్టాండింగ్ స్పిరిట్ ఇవ్వండి ప్రభా. గ్రహింపు శక్తి ఇవ్వండి ప్రభా. మీ ప్రేమతో నింపండి ప్రభా. రోమా 5:5లో ఉంటుంది, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడింది. నీ హృదయం విశాలమైతే, దేవుని యొక్క ఆత్మ నీలోనికి వస్తే, అప్పుడు నీకు అండర్స్టాండింగ్ స్పిరిట్ వస్తే, అవునా, నీవు దేవుని ఆజ్ఞల మార్గంలో నడుచుకుంటావు. హల్లెలూయా. ప్రార్థన చేసుకోండి, ముగించుకుందాం. ఎవరికి వారు ప్రార్థన చేసుకోండి. ఆజ్ఞ, దేవుడు తనను ప్రేమించమని ఆజ్ఞాపిస్తున్నాడు, తన ప్రజలను ప్రేమించమని ఆజ్ఞాపిస్తున్నాడు. ఈ రెండు నీవు చేయగలిగితే నీవు, నీ కుటుంబం, మన సంఘం, మనము, మన దేశం బాగుంటుంది. తండ్రి మీకు వందనాలయ్యా, రక్షకుడా మీకు వందనాలయ్యా. ఇంతవరకు మీరు చూపిన కృప, దయ, కనికరం బట్టి స్తుతిస్తున్నాం. మీరు మమ్మల్ని ప్రేమించారు నాయనా, మీరు ప్రేమించారు నమ్మడానికి నాయనా, మీ ప్రేమకు ప్రతిస్పందనగా ప్రభా తిరిగి మిమ్మల్ని ప్రేమించడానికి, మీ దగ్గర పొందుకున్న ప్రేమను ప్రభా ఇతరులకు నాయనా పంచడానికి మీ కృప నాకు మాకు దైత్యమని అడుక్కుంటూ ఏ ప్రార్థన అంగీకరించారో నమ్మొచ్చు. ఎవరైతే నిజముగా ప్రభాన మీ ఆజ్ఞ నాయనా యోహాను సువార్త 15వ అధ్యాయం 12వ వచనం ప్రకారం జీవించాలని ఆశపడుతున్నారో వారికి మీ కృప సమృద్ధి దయచేసి మీరు నడిపించి మహిమ పొందమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కళ్ళు మూసుకోండి. హల్లెలూయా.